ప్రజావాణి న్యూస్ ఛానల్ జూలై 26 నంద్యాల ఆంధ్రప్రదేశ్ ప్రజాతంత్ర మహిళా సంఘం నంద్యాల ఐద్వా రాష్ట్ర నాయకురాలు అడ్వకేట్ నిర్మల ఈ నెల 26న నంద్యాలలో మా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వంచే జిల్లాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు గురించి ఆమె మాటల్లో అధికారంలోకి వచ్చింది. జూన్ అయిన తర్వాత జూలై, ఆగస్టు, మళ్ళీ ఆగస్టు 15th స్టార్ట్ చేస్తామంటున్నారు. ఆ స్టార్ట్ చేసేది కూడా, ఉచిత బస్సు స్టార్ట్ చేసేది కూడా ఓన్లీ జిల్లా వరకు అంటున్నారు. అది ఏమాత్రం ఎవరికి ఉపయోగకరము? మహిళలు కనీసము మన రాష్ట్రానికి పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఖచ్చితంగా మహిళలకు ఏదైతే ఇస్తామన్నారో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు. ఈరోజు మొత్తం స్టేట్ వైడ్గా అమలు చేయకుండా, మన హైదరాబాదు తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అవన్నీ తిరగడానికి అమలు చేయకుండా ఓన్లీ జిల్లా అంటే ఈ నుంచి పాణ్యం దాటి పాణ్యం నుంచి మళ్ళీ కర్నూలు పోవాలంటే ఏమీ ఉండదు, టికెట్ మళ్ళీ డబ్బులు పెట్టాల్సింది. ఇది ఎవరికి ఉపయోగకరము? ఊరికే నామినల్గా పెట్టినామని చెప్పడం తప్ప ప్రజలకు ఉపయోగకరం కాదు, మహిళలకు ఉపయోగకరం కాదు. కాబట్టి ఖచ్చితంగా స్టేట్ అంతా ప్రయాణించేటట్టు ఎంత ఖర్చు అవుతుంది అనేది ముందే అంచనా వేసినారు కదా. ముందు హామీ ఇచ్చేటప్పుడే మీరు అంచనా వేసి హామీ ఇచ్చినారు. ఖచ్చితంగా ఆ హామీని నిలబెట్టుకోవాలి. ఇది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. మొత్తం రాష్ట్రం అంతా మహిళలు ఉచితంగా తిరిగేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మహిళా సంఘంగా నేను ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఐద్వాగా కోరుతున్నాను.